అబ్రహాము ఆయన కాలములో వాక్య దేవుని గుర్తుపెట్టాడు. సమరయ స్త్రీ ఆమె కాలములో వాక్యమై ఉన్న దేవుణ్ణి గుర్తుపట్టింది. దమస్కు మార్గములో పౌలు వాక్యమై ఉన్న దేవుణ్ణి గుర్తుపట్టాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సీమోను పేతురుగా మార్చబడ్డాడు. జక్కయ్య అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించి దేవుడు వాక్యమును మరలా నీ యొద్దకు పంపించాడు. పరలోకానికి వెళ్ళాలంటే నీవు పునదల కొండకి వెళ్ళినా పరలోకానికి వెళ్ళావు. నాగపట్నం వెళ్తే వెళ్ళావు, ఔటుపల్లి వెళ్తే వెళ్ళావు, కాకాని తోట వెళ్ళి గుండు చేయించుకుంటే వెళ్ళావు, మట్టి తింటే వెళ్ళావు, నీళ్లు చల్లుకుంటే వెళ్ళావు. పరలోకం నువ్వు వెళ్ళాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. తప్పకుండా తిరిగి జన్మించాలి. అది యేసయ్య చెప్పిన మాట. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆ మాటకి తిరుగు